అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో లోకేష్ గారు కొలంబోకి ఫ్లైట్ లో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఆయన అక్కడ వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండి టీవీలో కూడా చూడొచ్చు అన్నట్టు మాట్లాడాడు. దానికి సంబంధించి లోకేష్ గారు నీ దుడ్లతో నేనేమన్నా వెళ్ళానా, నా దుడ్లు పెట్టుకొని నా ఫ్లైట్ లో నేను మ్యాచ్ చూడడానికి వెళ్ళాను అనేసి కౌంటర్ గా లోకేష్ గారు కూడా దానికి మాట్లాడాడు. దానికి సంబంధించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాడో ఒకసారి ఆయన మాటలను విందాము. మరోవైపు చూస్తే ఆయనకు విమానంతో పాటు హెలికాప్టర్, ఆయన కొడుకు ఆ విమానంతో పాటు హెలికాప్టర్, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్, అందరూ గాల్లోనే. ఈయన డిప్యూటీ సీఎంకి ఒక హెలికాప్టర్, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విమానం, ఒక హెలికాప్టర్, అందరూ గాల్లోనే ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా 1 అవర్ కూడా కార్లో వెళ్తే కనీసం 1 అవర్ కూడా జర్నీ పట్టని జిల్లాకి ఫ్లైట్లు, హెలికాప్టర్లో వెళ్ళినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళని గాల్లోనే తిరుగుతున్నారన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. ముందు రోజు కొలంబోకి వెళ్ళి మార్నింగ్ అంతా విజయవాడకు వచ్చాడు అని చెప్తున్నారు. లోకేష్ గారి కమిట్మెంట్ ఎలాగుందంటే ముందు రోజు కొలంబోలో మ్యాచ్ చూసి మార్నింగ్ వెంటనే విజయవాడకు వచ్చేసి ఆ రోజు బిల్ గేట్స్ గారు వస్తున్నారు, ఆయన్ని అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి వెంటనే ఆ రోజు మ్యాచ్ అయిపోతేనే తెల్లారే వరకల్లా ఆయన విజయవాడకు వచ్చేశారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఇంకా దానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు. సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అదే రోజు సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తారంట. ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలవడానికో, లేదంటే ఎంపీలతో సమావేశం కావడానికో, లేదంటే రాష్ట్రానికి ఏదైనా రావాల్సిన నిధుల కోసమో, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారో, లేదంటే లోకేష్ గారో, లేదంటే పవన్ కళ్యాణ్ గారో వెళ్తుంటారు. వీళ్ళ సొంత పనుల మీద ఏం వెళ్ళడం లేదు కదా అనేసి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? జల్సాలు చేసిన సంబరాలంట. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఫ్లైటే ఎక్కనట్టు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా వేస్ట్ చేయనట్టు, అలాగే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా లేని నిధులు రాష్ట్రానికి తెచ్చినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనేసి కూటమి నాయకులు దానికి కౌంటర్గా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకేం మాట్లాడారో చూద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. కొలంబోలో మ్యాచ్ ఆడుతుంటే ఈయనకేం స్వామి అంటే ఓ కోరిక, ఒక ఇష్టం ఉంటుంది అనమాట. మీరు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి వారంలో 4 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ ఉండడం మీకు ఇష్టం. లోకేష్ గారికి ఏమి ఇష్టం అంటే మ్యాచ్లు చూడడం, దగ్గర నుండి లైవ్ లో చూడడం లోకేష్ గారికి ఇష్టం అనమాట. ఒకవేళ మీకంటే క్రికెట్ తెలుసో లేదో తెలియదు నాకైతే, మీకు ఒకవేళ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. లోకేష్ గారికి క్రికెట్ అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆయన కొలంబోకి వెళ్ళి ఆయన సొంత ఖర్చులతో ఆయన వెళ్ళి చూశాను అనేసి ఆయనే మనకు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. నా సొంత డబ్బులతో నేను వెళ్ళాననేసి. ఇంకోటి ఫ్యాక్ట్ చెక్ లో కూడా ప్రభుత్వ ధనం 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు అనేసి ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా మనకు మెసేజ్ ఒకటి వచ్చింది. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా లోకేష్ గారు నేను నా సొంత డబ్బులతో రాయలసీమ యాసలో ఆయన మాట్లాడుతూ నా దుడ్లు పెట్టుకొని నేను వెళ్ళి చూసొచ్చాను, నీకేంటి జగన్, నీ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారని కౌంటర్ కూడా వేశాడు. ఈయన ఇంకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? క్రికెట్ అభిమానివే, టీవీ చూస్తే కనబడదా? నీకు టీవీలో చూడడం ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి టీవీలో చూడడం ఇష్టం ఉండకపోవచ్చు. ఆయన ఏమి 2 రోజులు 3 రోజులు విదేశాల్లో ఉండి ఎంజాయ్ చేయట్లే. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరాడు, నైట్ అల్లా మ్యాచ్ చూసుకున్నాడు, మళ్ళీ తెల్లవారుజాము కల్లా విజయవాడకు వచ్చేసాడు అనమాట. ఆయనేమో కేవలం ఒక హాఫ్ డే మాత్రమే మ్యాచ్ ఒకవేళ కేటాయించాడు. ఈయన కూడా టీవీలోనే చూశాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. టీవీలో చూసారా, లేదంటే లైవ్ లోకి వెళ్ళి చూసారా, లేదంటే కొలంబోకి వెళ్ళారా, లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళారా, లేదంటే విదేశాలకు వెళ్ళాడా అనేది అది ఎవరెవరు పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈయన ఒకవేళ వేరే దేశానికి వెళ్ళి
మ్యాచ్ చూడాలంటే ఖచ్చితంగా సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళాలన్నమాట. ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సిబిఐతో ఈయన పర్మిషన్ తీసుకోవాలి. లోకేష్ గారికి అవన్నీ ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే ఉండాలి ఇక్కడే చూడాలనుకుంటే ఇక్కడే చూడొచ్చు. ఎవరెవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయన్నమాట. ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ గురించి కూడా ఒక మాజీ సీఎం లోకేష్ గారి మీద ఈ విధంగా సెటైరికల్ గా మాట్లాడము ఒక విధంగా ఇది సరిగా లేదని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు హెరిటేజ్ నుంచి డబ్బు తీసుకెళ్లి ఫ్లైట్ టికెట్లు దాదాపుగా ₹1,00,00,000 ఖర్చు పెట్టారు ఫ్లైట్ టికెట్లు అనేసి కొన్ని మీడియాలో కూడా చూసాం మనము. హెరిటేజ్ నుంచి పెట్టారా, లేదంటే ఇంకా బోలే బాబా నుంచి పెట్టారా, లేదంటే ఇంకా ఏదన్నా మీ బిజినెస్ నుంచి పెట్టారా, అది మాకు ప్రూఫ్స్ తో సహా పెట్టింటే బాగుంటది అనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరిగినప్పుడు ఎన్నిసార్లు వీళ్ళు ప్రూఫ్స్ తో బయట చెప్పారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేసి వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? 5 సంవత్సరాలు వీళ్ళు కూడా జల్సాగా హెలికాప్టర్లు విమానాల్లో ప్రజల సొమ్ముతోనే తిరిగారు. అప్పుడు చెప్పకపోగా ఇప్పుడు వీళ్ళు తిరుగుతుంటే చెబుతున్నారు. కాకపోతే లోకేష్ గారు దానికి కౌంటర్ గా లేదు నా సొంత డబ్బులతోనే నేను తిరిగాను అనేసి ఆయన వెంటనే రిప్లై ఇచ్చారనమాట. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి, అలాగే లైక్ చేయండి.